జగన్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాని మీద మీరేమంటారు? 175 సీట్లు గెలుస్తాం, 175 సీట్లు గెలుస్తాం అంటే నాకు తెలిసి జగన్ కూడా ఓడిపోతాడని. ఎందుకంటే దానికి మన గ్యాట్వేట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కూడా 700 ఓట్లు ఈ పిల్లలు చదువుకున్న పిల్లలు రేవర్స్ గారులు వేశారు ఆయనకి వ్యతిరేకంగా. ఆ 20 మైండ్ గేమ్ అనమాట. 175 వెళ్తే కనీసం ఒక 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అసలు ఇక్కడ పనికిరానాడు ఇంకోసారి ఎట్ట పనికి వస్తాడు? ఇప్పుడు ఇక్కడ తప్పు చేశాడు, ఇక్కడ ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నాడు, లేకపోతే ప్లాట్లు అమ్ముకున్నాడు, లేకపోతే ఇక్కడ ఆడపిల్లల్ని ఓ గంట అని రాంబాబులు అంటాడు, ఒక గంట రామని, ఒక అరగంట రామని అన్నాళ్ళు మంత్రులు. ఇక్కడ నుంచి తీసుకెళ్తే వాళ్ళ రంగు మార్చిపోద్ది అంటావా? కానీ నాకు ఇప్పుడు నేను ఎర్రగా ఉన్నాను, అక్కడ నల్లగా అవుతానా? ఇక్కడ నుంచి అక్కడ మార్చినల్లా ఒక్క సీటు కూడా ఎవడో గెలవడు. వాళ్ళందరినీ బలిపోసు చేశాడు. ఏది ఎమ్మెల్యేలని ఇప్పుడు మా నియోజకవర్గం వచ్చాడండి సంవత్సరం ఇచ్చి ఎమ్మెల్యే ఏమన్నాడంటే ఒక 6 స్కీములు అడిగాడు. రమేష్ అన్న అడిగాడు, ఇత్తనాన్ని అంటున్నాడు పత్తిది 110 కోట్లు 120 కోట్లు శాంక్షన్ చేసి వెళ్ళాడు. శాంక్షన్ చేసి వెళ్తే ఆయన ఏమనుకున్నాడు, మన సీఎం గారు ప్రకటన చేశాడంటే వస్తాయనుకుని కోడూరు 35 కోట్లు పెట్టి రోడ్డు ఒక చోట ఇంకో చోట అలాంటి పనులన్నీ అడిగాడు. అన్నీ శాంక్షన్ ఇచ్చేసాను అన్నాడు. ఆనందంగా తప్పిట్లు కొట్టారు అందరూ. నిజంగాను ఇచ్చేస్తాడా అంటే ఆ లెవెల్లో అబద్ధం చెప్తాడనే ఎవడో అనుకోడు. ఆయన అన్ని అబద్ధాలు చెప్తాడు కదా, ఆయన హుషారుగా చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనేమన్నాడంటే గడపకి వెళ్ళినప్పుడు ఈ రోడ్ల గురించి అడిగితే కోడూరు రోడ్డు పోయిపోతే నేను ఓట్లు అడగను అన్నాడు. ఆ కోడూరు మండలాన్ని ఇప్పుడు అది పోయిలా, మరి ఓట్లు అడగడా? అలాంటి పరిస్థితిలో ఆ ఎమ్మెల్యేలను అందరూ బలిపసులు చేసి ప్రతి నియోజకవర్గంలో నేను ఇక్కడ మా నియోజకవర్గం వచ్చినప్పుడు చెప్పాడు కదా, 10 చోట అటాక్ చెప్తున్నాడు. నాకు నవ్వు వచ్చేది ఆ టీవీలో చూస్తుంటే. సంవత్సరం నాడు చెప్పాడు రా బాబు ఇక్కడ, మళ్ళీ మీకు చెప్తున్నాడు, మీరు కూడా అపాస్వాలు అవుతారని చెప్పి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎవరిదో పనితీరు, వీళ్ళ పనితీరు బాగలేదంటాడు ఏంటి? ఇప్పుడు గ్రాంట్ ఇవ్వాల్సింది ఆయన కదా, స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు ఇస్తే వీళ్ళు చేయలేదా? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే చేయలేదా? వాళ్ళు ఇస్తే చేయకోకుండా వీళ్ళని బలిబోసులు చేసి ఇక్కడ మారుతాను అక్కడ మారుతానంటే వీళ్ళు అపాస్వాలు అవుతుంది తప్పితే ఇంకో చోటకి వెళ్ళి వాళ్ళు కనీసం నేను పోటీ చేయనురా బాబు. ఆడ వసంత కృష్ణమోహన్ చెప్పాడు, బాబు నీ దండం రా, నేను ఆ తాడేపల్లి రాను, నాకు సీటు వద్దు, నేను పోటీ చేయను అన్నాడు. అట్టాగి ఈ 90 మంది కూడా అలా చెప్పి ఇంకో చోట పోటీ చేస్తాం అనవసరం. వీళ్ళు అపాస్వాలు అవుతుంది తప్పితే ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ ఎక్కడ చెల్లుద్దయ్యా? ఎక్కడ చెల్లదు కదా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయి సంబంధించినంత వరకు పేదవాడు మధ్యతరగతి వాడు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? నిత్యావసర సరుకులు గత 2000 మామూలుగా మనకు 2019 సంవత్సరానికి ఆయిల్ రేటు 60 రూపాయలు ఉండేది, పెట్రోలు 60 రూపాయలు ఉండేది. ఇవాళ అదే రేటు 110 రూపాయలు ఆయిల్ రేట్ అమ్ముతున్నాడు. ట్యాక్స్ మన రాష్ట్రానికి వచ్చే దాంట్లో తగ్గించారు అన్ని రాష్ట్రాలు, కానీ ఈయన 1 రూపాయి కూడా తగ్గిపోకుండా 15 రూపాయలు ఎక్సైజ్ అమ్ముకుంటున్నాడు. మన కర్ణాటకకి మన తమిళనాడుకి మనకే చూస్తే అక్కడ 95 రూపాయలు అమ్ముతుంటే ఇక్కడ 110 రూపాయలు అమ్ముతున్నారు. ఆ రకంగా ఈ అన్ని వస్తువులు పెంచేసి అసలు ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదండి. వాళ్ళు ఏంటంటే మనకు సీట్ ఇస్తాడో ఎవడో, మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఇసుక అమ్ముకుందామా లేకపోతే మట్టి అమ్ముకుందామా, లేదు 30,000 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాను చూడు, అవి చాలా అవినీతి అన్నమాట. ఎక్కడ 10 లక్షల రూపాయలు పెట్టి కొని గవర్నమెంట్ సొమ్ము 30 లక్షలు, ఒక 10 లక్షలు చేస్తుంది ఆ భూమి, 30 లక్షల రూపాయలు దొబ్బేశారండి వాళ్ళ దగ్గర, గవర్నమెంట్ దగ్గర బిల్లులు తీసుకున్నారు.
అట్లాగే ఒలికిల్లో కొన్ని చోట్ల ఒలికిల్లో పెట్టారు. కొన్ని చోట్ల పనికిరాదు ఈ పూట కూడా ఇల్లు కట్టుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు. అలాంటి ఎమ్మెల్యేలు ఇసుక బుసక మట్టి ఇవన్నీ అమ్ముకుని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. తీరా సొమ్ము చేసుకున్నాక నువ్వు ఇంకో చోట బారా అంటుంటే వాళ్ళు ఈ డబ్బులు కూడా దండకని చెప్పి కొందరు చేతులు ఎత్తేస్తున్నారు. నీ సీటు వద్దు నాకు వద్దులేమని. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలు ఎవరికి మాకు చూపే అవకాశం ఉందంట? మామూలుగా ఇప్పుడు ఇక్కడ స్థానికుడిగా జనసేనకైతే ఇంతవరకు ఇన్ఛార్జి కూడా లేడు. ఒక రకంగా ఇన్ఛార్జిని పెట్టి వాళ్ళు పోటీగా ఉంటే బాగానే ఉండేది. ఇక్కడ ఎవరికి ఇచ్చినా స్థానికులకి ఇవ్వాలండి. ఎవరన్నా బయట ఎత్తుని తీసుకొస్తే మా యావనగడ్డ నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు 2 సార్లు రమేష్ నాయుడు గారని బంధన తీసుకొచ్చాడు. అసలు ఎప్పుడు కూడా ఇక్కడ పోటీ అంటూ 2 పోటీలు అయినప్పుడు తెలుగుదేశం గెలుచుద్ది. రంగయ్య స్టేషన్లో కూడా అన్ని రాష్ట్రం అంతా వాడిపోయినా కూడా ఇక్కడ అవనగడ్డలో తెలుగుదేశం గెలిచింది. అలాంటిది రమేష్ నాయుడు 2 సార్లు ఆడగొట్టాడు బయట నుంచి తీసుకొచ్చారని. ఇక్కడ ఎవరికైనా జనసేన అయినా తెలుగుదేశంలో అయినా స్థానికుడికి ఇస్తే వాళ్ళు ఆ సీటు కనీసం 40-50 ఏళ్ళు మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉంది. అదేవిధంగా తీసుకుంటే చివరిగా వచ్చేసరికి లోకేష్ గారి యోగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు ఒకే ఫ్రేమ్లో కనబడటం జరిగింది. అది ఎలా చూస్తారు? అది మామూలుగా రాష్ట్రంలో 2 పార్టీలు కూడా మేము అందరూ కూడా సంతోషపడ్డాం అయ్యా. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసి నలుగురు ఒకే వేదిక మీదకి వచ్చి మాట్లాడతాం. మేము ఉన్నాం మీ అందరికీ అండగాను. పార్టీలకి జనసేనకి పవన్ కళ్యాణ్ మంచి సందేశం ఇచ్చాడు. అట్లాగే లోకేష్ని అంతకుముందు ఈ పాదయాత్రకు తిరగని ముందు మేము కూడా నేను 85 నుంచి 84 నుంచి పార్టీలోనే ఉన్నాం. అంతకుముందు లోకేష్ని గురించి ఆ శుద్ధపప్పు అదేని ఇదేని చాలా ఏకానంగా మాట్లాడేవాళ్ళు. లోకేష్ అనే వ్యక్తికి ఈ పాదయాత్ర అతను అంచెలంచెలుగా అతని ఇమేజ్ టాప్ లెవెల్గా పెంచేసింది. అందరిలో కూడా అతను సమర్థుడు, బాగా మాట్లాడగలడు, వాయిస్ కూడా చాలా స్పీచ్ బాగా ఇచ్చాడు. అందరికీ కూడా పార్టీలో చంద్రబాబు ముసలాడు అయిపోతాడు దగ్గరలో ఇంకా ఒక ఎలక్షన్కి, ఈ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు ఇక వయసు అయిపోతుంది అన్న టైంలో మరి లోకేష్ ఆ కొడుకుగా మళ్ళీ 40 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి జీవకాలు వచ్చింది. అతను పార్టీని నిలుపుకోగలడు. మళ్ళీ ఎవరో కూడా ఇబ్బంది లేకోకుండా